ఎస్ అలాగే మా ప్రతినిధి ప్రణీత కూడా అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రణీత, సరిగ్గా మీ వెనకాలే ఖైరతాబాద్ మహాగణపతి మీకు అభయమిస్తున్నట్టుగా అనిపిస్తుంది. దృశ్యం చూస్తుంటే చాలా చక్కగా. యూఆర్ రియలీ ఫార్చునేట్. ఆయనని అంత దగ్గర నుంచి అంతసేపు చూస్తూ ఉన్నారు. భక్తుల కోలాహలం ఎలా ఉంది? ప్రస్తుతం అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి? ఇప్పటికే పూజా కార్యక్రమం అంతా కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ వెల్డింగ్ ప్రాసెస్ ఒకటే మిగిలి ఉంది. సో ఆ వెల్డింగ్ ప్రక్రియ అయిపోగానే క్రేన్ మీదికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకోబోతున్నాడు. సో ఇటువైపు చూస్తే భక్తుల జనసందోహం ఒకసారి మనం సెక్రటేరియట్ నుండి టువర్డ్స్ ఐమాక్స్ రోడ్డు వరకు ఇదే రీతిలో జన తాకిడి ఉంది. అక్కడి వరకు ఈ కాసేపటి క్రితమే ఒక చిన్నపాటి స్టాపింగ్ కూడా ఇక్కడ అయినట్టు తెలుస్తుంది. సో ఇటు సైడ్ మనం చూస్తే టువర్డ్స్ ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఇటువైపు అంటే ఖైరతాబాద్ గణనాథుని వీక్షించేందుకు వచ్చేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా పోలీసులు క్లోజ్ చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి బారికేడ్ని సైతం అక్కడ ఉన్నటువంటి భక్తులు తొలగించి టువర్డ్స్ ఈ మెయిన్ రోడ్డుకి వచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో చిన్నపాటి తొక్కిసలాట ఇక్కడ మనకు జరిగింది. అయితే ఇటువైపు మనం చూస్తే టువర్డ్స్ ఐమాక్స్ రోడ్, ఇది ఐమాక్స్ రోడ్ వైపు ఒకసారి చూస్తే దాదాపు అక్కడ ఉన్నటువంటి రన్వే దాటి టువర్డ్స్ అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఇదే రీతిలో క్రౌడ్ ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడి చివరి క్షణాలను వీక్షించేందుకు వచ్చారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి భక్తుల సంఖ్యనే 1,50,000కు పైగా భక్తులు ఇక్కడికి విచ్చేసినట్లు కాసేపు క్రితమే పోలీసులు అన్అఫీషియల్గా చెప్తున్నటువంటి వర్షన్. సో ఇంత స్థాయిలో క్రౌడ్ ఉన్నప్పటికీ ఎక్కడ ఎలాంటి ఘటన ఇప్పటి వరకు చోటు చేసుకోలేదు. కేవలం ఒక చిన్న తొక్కిసలాట మినహాయించి ప్రజెంట్ ఒక ప్రశాంత వాతావరణంలో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కొనసాగుతుంది. అయితే ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడ టువర్డ్స్ క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకోగానే ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ సైతం మారిపోయింది. ఇప్పటి వరకు కాస్త హీట్ ఉండేది, కానీ వన్స్ ఇక్కడ క్రేన్ నెంబర్ 4కి ఇక్కడ పూజా కార్యక్రమం అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రజెంట్ అయితే ఒక కూల్ వాతావరణం అయితే నడుస్తుంది. సో ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి సంబంధించి ఇటువైపు ఏర్పాటు చేసినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి మెయిన్ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్లో ప్రజెంట్ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరూ అక్కడి నుండి మొత్తం ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళతో పాటు ఇటు సైడ్ ఈ చిన్న బోట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆరెంజ్ కలర్ జాకెట్స్ ధరించినటువంటి వీళ్ళందరూ డిజాస్టర్ టీమ్కి సంబంధించినటువంటి వాళ్ళు, డిఆర్ఎఫ్ టీమ్స్. సో ఈ నిమజ్జన కార్యక్రమంలో ఎవరైనా ఇందులో పడిపోతే వెంటనే స్పందించేందుకు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా మొత్తం అటు ట్యాంక్ బండ్ ఇట్లాగే ఎన్టీఆర్ మార్గ్ ఈ 2 వేస్లో కూడా వాళ్ళు రౌండ్స్ వేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో అది మొత్తం ఇక్కడ క్రేన్ నెంబర్ 4 వద్ద ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం అన్నిటికంటే ముఖ్యంగా ఖైరతాబాద్ గణనాథుడి పూజా కార్యక్రమం అంతా కూడా ముగిసిపోయింది. సో ఇక మిగిలింది కేవలం వెల్డింగ్ ప్రక్రియ మాత్రమే. ఆ వెల్డింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతే ఆల్రెడీ క్రేన్కి సంబంధించినటువంటి తాడులను సైతం స్వామివారికి అటాచ్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో స్వామివారి విగ్రహంతో పాటుగానే అటు అయోధ్య రాముడు, ఇటువైపు రాహుకేతుకు సంబంధించినటువంటి విగ్రహాలు మొత్తం అన్నింటినీ కూడా టువర్డ్స్ స్వామివారి విగ్రహంతో పాటు పెట్టారు. గత ఏడాది కానీ గతంలో కానీ మనం చూస్తే కేవలం సపరేట్ విగ్రహాలు ఉండిండేది. ఈసారి కూడా ఒకవైపు శివపార్వతులు, మరోవైపు శ్రీనివాసుల కళ్యాణానికి సంబంధించినటువంటి విగ్రహాలను ఏర్పాటు చేశారు. సో ఆ 2 విగ్రహాలను ఆల్రెడీ నిమజ్జనం అయిపోయినాయి. కానీ అయోధ్య రాముడితో పాటు రాహుకేతుకు సంబంధించినటువంటి విగ్రహాలను స్వామివారి విగ్రహంతో పాటే వాటిని కూడా ఇక్కడ నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఖైరతాబాద్ గణనాథుడితో పాటు ఈ 3 విగ్రహాలు కూడా ఒకేసారి నిమజ్జనం కాబోతున్నాయి. చాలా అరుదైన దృశ్యం ఇది. అయోధ్య రాముడితో పాటు ఖైరతాబాద్ గణేశుడు అట్లాగే రాహుకేతు 3 విగ్రహాలకు సంబంధించినటువంటి నిర్మాణం అంతా కూడా కేవలం ఒకే స్టేచర్లో ఏర్పాటు చేసినటువంటి కారణంగా 3 కూడా ఒకేసారి నిమజ్జనం కాబోతున్నాయి. సో ఈ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు వచ్చినటువంటి లక్షలాది మంది భక్తుల కోలాహలాల నడుమ ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన కార్యక్రమం పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా సాగుతుంది. సో మరి కాసేపట్లోనే వెల్డింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం ఒక 4 సైట్స్ని ఖైరతాబాద్ గణనాథుని అందరూ దర్శించుకునేందుకు ఒక క్రేన్ మీదకి ఎక్కిన తర్వాత గాల్లో ఇలా విగ్రహం తిరుగుతుంది. సో ఆ ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తన తల్లి గంగమ్మ వడికి ఖైరతాబాద్ గణనాథుడు చేరుకోబోతున్నాడు. దీప్తి.